హలో అందరికీ చెప్పినా కదా మీకు ఈ ఫిషెస్కి ఏం ఫుడ్ వేయాలో అవన్నీ చెప్తానని. అందుకని ఈరోజు ఈ వీడియో మీ ముంగటికి తీసుకొని వచ్చేసిన. ఈరోజు వీటికి ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ అనమాట. ఏంటంటే బ్లడ్ వామ్స్ ఇంకా చికెన్ గిజార్డ్. మనం రెగ్యులర్గా పెల్లెట్స్ వాడుతూ ఉంటాం ఫిషెస్కి. రెడ్ అండ్ గ్రీన్ బాల్స్ లెక్క ఉంటాయి. అవి కామన్ ఫుడ్ అనమాట. దాని లోపల అంత రిచ్ ప్రోటీన్ ఉండదు. అందుకనే మధ్యలో నేను ఏం చేస్తాను అంటే బ్లడ్ వామ్స్ ఇంకా చికెన్ గిజార్డ్ తీసుకొచ్చి వేస్తూ ఉంటాను. చికెన్ గిజార్డ్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ బ్లడ్ వామ్స్ కూడా ఏంటంటే డైరెక్ట్ మనం మార్కెట్ నుండి తెచ్చుకోగానే దానికి వేసుకోవద్దు. ఎందుకంటే బ్లడ్ వామ్స్ లోపల చిన్న చిన్న బ్యాక్టీరియా అది మన ఫిషెస్కి హామ్ చేస్తుంది. అందుకనే దానికి నేను ఏం చేస్తాను అంటే సాల్ట్ వాటర్తో వాష్ చేసుకొని పీపీ వాష్ కూడా చేస్తాను. పీపీ అంటే పొటాషియం పర్మాంగనేట్, మన మెడికల్ జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చుకొని వాష్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి, నేను ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నానో అది ఫిషెస్కి ఫీడ్ చేయబోతున్నాను అనమాట. చూడండి అవన్నీ పైనకి ఎట్లా చూస్తున్నాయో. నేను గ్లాస్ పట్టుకొని వచ్చిన. చూడండి ఇప్పుడు వేస్తున్నా. చూడండి బ్లడ్ వామ్స్, చికెన్ గిజార్డ్ ఇవన్నీ మీకు కనిపిస్తాయి అనమాట. ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే మన ఫిష్కి ఒక వెరైటీ ఫుడ్ దొరికినట్టు ఉంటుంది. అవి కూడా కొంచెం హెల్తీగా యాక్టివ్గా తింటాయి. వాటికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ ఆ ఫుడ్ లోపల దానికి దొరుకుతుంది. వాటి కలర్ ఎన్హాన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, మంచి యాక్టివ్గా ఉంటాయి. వాటి న్యూట్రిషన్ కూడా పెరుగుతుంది, ఇంటేక్ మంచిగా. చాలా ఇష్టమైన ఫుడ్ అన్నమాట వాటికి. ఎప్పుడు రెగ్యులర్ ఒకటే వెరైటీ ఆ గ్రీన్ రెడ్ బాల్స్ వేస్తుంటే వాటికి కూడా బోర్ వచ్చేస్తుంది. మనం కూడా ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ తింటే మనకు బోర్ రాదు. ఇవి కూడా అంతే. అందుకని వాటికి మధ్యలో ఏం చేయాలంటే ఇట్లాంటి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఇవ్వడమే. కానీ ఇదే కాకుండా వేరే ఫుడ్ కూడా ఇవ్వచ్చు మనం. ఏంటంటే ష్రింప్స్, అవి కూడా మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. రొయ్యలు అంటారు. చిన్న పీసెస్ కట్ చేసి వీటికి వేస్తూ ఉండాలి. డిఫరెంట్ వెరైటీ అనమాట. ఓవర్ ఫీడ్ చేయొద్దు. మన ఫిష్ 30 సెకండ్స్లో ఎంత తింటుందో అంత ఫీడ్ మాత్రమే ఇవ్వాలి. ఓవర్ ఫీడ్ చేస్తే ట్యాంక్ వాటర్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఫిషెస్ కూడా డిజీజ్ పడే అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి.